గొర్రెల కాపరులను దుర్భాషలాడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న ఎఫ్బీఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టిన గొర్రెల కాపరులు మంచిర్యాల జిల్లా చెన్నారం మండల కేంద్రంలోని రహదారిపై రాస్తారోకో చేపట్టిన గొర్రెల కాపరులు భారీగా స్తంభించిన రాకపోకలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు వేధింపులు అధికమయ్యాయి. పశువులను అడవిలోకి మేపేందుకు వెళ్తుంటే అటవీ శాఖ బీట్ ఆఫీసర్ అయిన లాల్బాయి మమ్మల్ని బూతులు తిడుతూ దాడికి పాల్పడుతుందని తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని, అడవిలోకి మేతకు పశువులను అనుమతించాలని డిమాండ్ చేశారు. ఒకటే మన కారణం ఆయన యొక్క జీవనోపాధి ఆయన గొర్రెలు అయితే ఏ మేక పిల్లలు ఏవైతున్నాయో వాటి ఆకు కోసం పోవడం జరిగింది. పేన నెల 11 తారీఖు రోజు అక్టోబర్ 11 తారీఖు రోజు ఆకు కోసం పోవడం జరిగింది. ఆయన పోతే ఆయన దగ్గర గొడ్డలి లేదు, ఇట్లాంటి రంపకొత్త మిషనరీ లేదు. కానీ ఆయన జీవనోపాధి ఆయన ఆ పశుదాసం తీసుకురావడానికి ఫారెస్ట్కి పోతే ఫారెస్ట్ అధికారులు ఆయన అడ్డగించుకొని నువ్వు ఎందుకు వచ్చినావు, నీకు ఇక్కడ ఏం సంబంధం అని బెదిరించి నీ బండి సీజెత్త వాళ్ళక్కడ కట్టైన చెట్లనే పట్టించుకుంటారు. కానీ ఆయన జీవనోపాధి ఒక ప్రాణాన్ని బతికిద్దామని చెప్పేసి ఆయన జీవనోపాధికి ఆయన పశుదాసం తీసుకురావడానికి పోతే ఆయన అడ్డుకోలేదు. ఇప్పటి వరకు 20 రోజులు అయితే నా బండి మీద కేసు అయిందని చెప్తున్నారు. కేసు ఏం చూపలేదు. బాధితుడు ఎఫ్డీ ఆఫీస్ చెప్పులారు కదా. ఖచ్చితంగా బాధితుడికి ఖచ్చితంగా ఆయన మోటార్ సైకిల్ ఏదైతే విధంగా అందించే విధంగా చేయాలని మేము మీడియా ముఖం కోరుతున్నాం. 350 ఎకరం పెట్టున్నారు. యాదవులు గొర్రెలు రైతులు పోతే మీకు తవ్వలేదు, ఇక్కడ మీ అయ్యా జాగిరారా కలుసుకపోండి. తవ్వ మీది కాదు. మా పూర్వకాలం నుంచి బట్టలు భూములు ఆడన్నీ ఉన్నాయి. మా యాదవులు గొర్రెలు అందరం కలిసే పోతాం. అంటే చెట్లు బిడ్డ ఏది కొట్టులేదు. గొర్రె మేపు నాళ్ళు అందరూ చేనుల పోతాం. మీరు పోవద్దు, మీ అయ్యా జాగిరా, మాకు పర్మిషన్ ఉంది. జంగలకు మొదలు పోవద్దు. ఎలాంటి వాడు ఎవడు పోవద్దు. ఎవడు పోయినకుండా మీరు మీకుంటారా అధ్యతలు ఇచ్చేస్తారు. నోటికొచ్చిన మాట్లాడతాను. ఎవరు లాల్బాయ్ ఎక్కువ మాట్లాడతాను. వేరే సార్ ఎవరేమంటారు కానీ ఆమెనే ఏ పనికైనా అందరు ఇబ్బందులు చేస్తుంది. బండి కొందుడు అంగడంగడి చేసుడు ఇష్టమున్న పని చేస్తుంది. ఎవరిని గౌరవించలేదంటే ఆడి మనిషి నన్ను ఏం చేసుకుంటారా, మీకుంటారా, మీరు దమ్ము ఉండాలంటారు. దీనికి చట్టపరంగా మీరు న్యాయం చేయాలని